హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను కజిన్స్తోని నైట్ అవుట్ పోతున్నాను అనమాట. ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్ నైట్ అవుట్ అనమాట. ఏడికి పోతున్నామో తెలియదు, ఎట్లా పోతున్నామో కూడా తెలియదు. అసలు ప్లాన్ ఎందుకు వేసుకున్నాము అంటే ఆ రోజు నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పూజ ఉండే. ఆ పూజ అయిపోయాక ఇంకా అందరం నేను మమ్మీతో ఇంటికి వచ్చేసిన. కజిన్స్ కొంతమంది ఆడుండే. సో వాళ్ళు సడన్గా ప్లాన్ చేసినారు, ఓకే మనం నైట్ అవుట్ పోతున్నాము అని. నేను అన్న అసలు ఏడికి నైట్ అవుట్ అంటే ఏమో తెలియదు, మీరైతే రెడీ అయ్యి బయటికి రండి, దెన్ విల్ డిసైడ్ ఏడికి పోతున్నాం అనేది అన్నారు. కానీ మాకు నైట్ అవుట్ అనేది చాలా బేసిక్ థింగ్ అనమాట. మేము ఊకే నైట్ అవుట్స్కి పోతూనే ఉంటాం, బయటికి పోకపోయినా కానీ ఇంట్లోనే ఉంటాం అనమాట. మేము నార్మల్గా ఇంక అందరం ఒకటే దగ్గర కూర్చొని టైంపాస్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం. మార్నింగ్ 4 వరకు ఉంటాం, మార్నింగ్ 6 వరకు మేల్కొని ఉంటాము, అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో కానీ మేము బయటికి ఒక చాలా ఇయర్స్ అయింది అనుకోవచ్చు, ఒక 2-3 ఇయర్స్ అయింది అనుకుంటా మేము అందరం కలిసి ఇట్లా నైట్ అవుట్కి పోక. ఎందుకంటే అందరు బిజీ ఉండే, సో నైట్ అవుట్కి ఏమోనే ఇంట్లో అవుతుండే కానీ బయటికి పోయేంత టైం లేకుండా ఉండే. సో ఇప్పుడు సడన్గా ప్లాన్ చేసినాం. ఎప్పుడు మేము ఒక 15-20 మెంబర్స్ దాకా పోతుంటాం, అంతమంది కజిన్స్ ఉంటుండే, మేము అంతమంది పోతుండే. కానీ ఈసారి కొంతమంది ఉన్నాము, ఒక 7 మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి ఉన్న వాళ్ళం సడన్గా అనుకోకుండా వెళ్ళిపోయినాము. కానీ అనుకోకుండా వెళ్ళిపోయినా కానీ మేము అసలు ఏడికి పోతున్నామో ఏడికి తెలియదు. మేము ఎప్పుడు కజిన్స్ నైట్ అవుట్ వేసుకున్నాం, మాకు ఉండే ఒకే ఆప్షన్ సంగారెడ్డి రిమ్జిమ్ దాబా. ఎందుకంటే మాకు దాబా ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఆ దాబా అనేది మాకు ఫుల్ సెట్ అయిందనమాట. రిమ్జిమ్ దాబా అనేది అంటే మేము అనుకున్న దాబా స్టైల్ అండ్ ఫుడ్ కూడా అంత బాగుంటుంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అనమాట. అంత బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఎప్పుడు అడిగే పోతాం. ఈసారి కూడా పోదాం అనుకున్నాము కానీ ఖచ్చితంగా అడిగే అందలేదు. కానీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము స్టార్ట్ అయ్యే వరకు నైట్ 11 అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా అయితే ఎటో అటు అయితే మేము పోతున్నాము, కానీ తెలియదు ఏడికి పోతున్నాం. సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ఇంకా సర్ప్రైజ్ నైట్ అవుట్ అనుకోవచ్చు. ఏ టైం వరకు ఉంటాం ఏంది అనేది కూడా మాకేం తెలియదు. ఎందుకు ఈ పాట పెట్టినా మేము మంచి ఫీల్ లో ఉండే. ఇంకా ఫైనల్గా వచ్చేసినాం అనమాట రిమ్జిమ్ దాబాకి. మేము ఇక్కడికి రీచ్ అయ్యే వరకు నైట్ 1 అయింది అనుకుంటా టైమ్. ఇది సంగారెడ్డి హైవే మీద ఉంటుంది. సో మాకు ఇది పర్సనల్గా ఫేవరెట్, ఎందుకంటే ఇది మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డాబా అనమాట. అండ్ అది కాకుండా ఇక్కడ మడత మంచాల మీద దాబా స్టైల్లో కూర్చొని తినొచ్చు. ఎందుకంటే ఓనర్ అంకల్ మాకు బాగా తెలుసు, సో ఆయన మాకు వదిలేస్తుండే అనమాట. అంటే కొంచెం ప్రైవేట్గా ఎంతసేపు అన్నా కూర్చొని తిన్నీకి. అండ్ మేము జనాలు కూడా ఎక్కువ పోతుండే కాబట్టి కొంచెం ఎక్కువ గోలు ఉన్నా కానీ ఎక్కువ పట్టించుకోకపోతుండే. కానీ ఈసారి ఏంటంటే మేము పోయే ముందే ఏదో గొడవ అయిందంట, సో ఆపేసినారు. అండ్ ఓనర్ అంకుల్ కూడా లేరు, వేరే అంకుల్ ఉన్నారంట. సో మమ్మల్ని ఎలవ్ చేయలేదు ఇంకా కూర్చొనికి, షాప్ కూడా క్లోజ్ చేసేసినారు. సో ఇదేంటంటే మేము ఎప్పుడు 2019 ఆర్ సంథింగ్ అప్పుడు పోయినప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. సో మీకు ఒక రిఫరెన్స్ ఉంటుందని నేను పెడుతున్నా. అండ్ ఇది అక్క పెళ్ళైనాక సెకండ్ టైం పోయినప్పుడు అనమాట ఇది. సో మేము ఎప్పుడున్నా ఇడికే పోతామని అంటే, కాకపోతే ఈసారి ఏంటి అంటే ఇంకా అంకుల్ కూడా లేరు, సో గొడవ కూడా అయినందుకు క్లోజ్ చేసేసినారు కాబట్టి మేము వేరే కాడికి ఎత్తుక్కుంటూ పోయినాం అనమాట. అమ్మ మంచిగా ఉన్నారు అమ్మ ఇద్దరు. టైం ఎంత అవుతుంది? ఫోటో తీద్దాం కదా. ఓ మై గాడ్, ఊకే గుర్తు చేసుకుంటారు కావాలని పెళ్ళైందని కొత్తగా. అది కంట్రోల్ అనమాట. 9 years ఆఫ్ స్ట్రగుల్ మీకేం తెలుసు? మొత్తం స్టీరింగ్ చేతిలోకి వచ్చేదాకా బండి రాలే.
స్టార్ అంటారా బాబు. మేము ప్రతిసారి పోయేది రిమ్జిమ్ ఫ్యామిలీ దాబాకి అయితే ఈసారి జామ్ దాబాకి వచ్చినాము. అండ్ ఈ లైన్లో ఉన్న ప్రతి ఒక్క దాబా కూడా ఇట్లనే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. రిమ్జిమ్ అని, జామ్ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో మేము ఇంకా రిమ్జిమ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటా, ఒక 10-5 కిలోమీటర్స్ దూరం వచ్చినాం. ఒక్కొక్క దాబా చూసుకుంటూ వచ్చినాం. మాకు అసలు ఏం నచ్చలేదు. లాస్ట్కి ఈ జామ్ ఫ్యామిలీ దాబా అనేది నచ్చింది. ఎందుకంటే ఇది చూడడానికి బాగుంది, క్లాసీ అంబియన్స్ ఉంది. అది కాకుండా ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ ఉంది, నార్మల్ సెక్షన్ సపరేట్ ఉంది, అండ్ బేకరీ ఉంది, సపరేట్ పార్కింగ్ స్పేస్ ఉంది, అట్లనే పాన్ దాబా కూడా ఉందన్నమాట. చూడనీకే కూడా అంబియన్స్ బాగుంది, క్లాసీ అంబియన్స్ ఉంది. అండ్ ఉయ్యాల సీటింగ్, ప్రైవేట్ క్యాబిన్ సీటింగ్, డబల్ సీటింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడడానికి బాగుంది అండ్ పర్ఫెక్ట్ దాబా అనిపించింది మాకు. సో ఇడికి వెళ్ళిపోయినాం. అండ్ దాబా ఎట్లుందని కాదు, ఫస్ట్ థింగ్ ఫుడ్ ఎట్లుందని, ఫుడ్ కూడా బాగుంటుంది అనుకొని వచ్చినాము. అండ్ ఇక్కడ పిల్లలకి కూడా ప్లే ఏరియా సపరేట్ ఉంది. ప్రస్తుతానికి మా పిల్లలు ఎవరు లేరు ఆడుకోనికే. సో ఓన్లీ పెద్దలు ఉన్నాం కాబట్టి ఇంకా ఎంటర్ అయిపోయినాము. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ వీల్ సీటింగ్ లాంటిది, ఇట్లా బైక్ సీటింగ్ లాంటివి, ఇట్లాంటివి డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో మాకు నచ్చి ఎంటర్ అయినాము. అండ్ ఇప్పుడు ఫుడ్ దగ్గరికి పోవాలి. ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి. ఎందుకు తీస్తున్నా అనుకున్నా వాళ్ళ టైం పాస్. ఏ సెట్ కాదు అది, ఈడ సెట్ అవుతుంది. అంటే మా కోడి కొద్దిగా ఎక్కువ కనెక్ట్ అయిన ఉండే అప్పట్లో. మ్యానీ అనుకుంటా. జమ్జమ్ పన్నీర్, ఒకటి పన్నీర్ కర్రీ, దాంట్లో రోటీ అయిపోతుంది. ఒకటి మొగలాయ్ చికెన్ చెప్తా, అదే ఒక మొగలాయ్ చికెన్ చెప్తా, ఒక చికెన్ 65 చెప్తా, ఒకటి అప్పులో ఫిష్ చెప్తా. నువ్వు తింటావు కదా బాబు? సరే, టోటల్ సెటప్ సేమ్. బయట వద్దు, ప్రైవసీ, మీరు కాదు నార్మల్గా చూసుకోండి. ఎంత మంచిగా వస్తుంది. చెప్పండి. ఆడమ్మ వాళ్ళు ఫుడ్ ఏమో ఆర్డర్ ఇవ్వాలి. ఇంకా టేబుల్స్ ఏమో సపరేట్, అంటే ఒకటే క్యాబిన్లో 2 సపరేట్ టేబుల్స్ ఉన్నాయి. అవి జాయిన్ చేపిద్దామని ఆలోచిస్తుంటే మా వాళ్ళం, ఎందుకంటే మాకు సపరేట్గా అస్సలు కూర్చోబుద్ధి కాదు. సో జాయిన్ చేపించి కూర్చుందామని వాళ్ళు ఉంటే, నేనేమో నా వీడియో తీసుకునే దాంట్లో ఉన్నా. సో వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు అనమాట, ఇట్లా చేస్తున్నాము అని. సో ఇంకా అట్లా ఏంటంటే, మా దగ్గర ఒక పాప ఉంది కదా, ఫస్ట్ పాపను వండబెట్టడానికి ఒక స్పేస్ చూసేసి తర్వాత టేబుల్స్ జాయిన్ చేసుకొని వాళ్ళు కప్పులు కూర్చుందాం అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. ఇట్లాంటివి చేస్తారు కపుల్స్తో వస్తే. సింగిల్స్నేమో ఇట్లా మూలకు పడేస్తారు అనమాట, నాలాగా. అందుకే నాకు టర్న్ కూర్చోమన్నా, మీరేమో ఏమేమో మీ మర్దలు ఫీల్ అవుతుంది మళ్ళీ జరుగు. మేము నాన్ వెజ్ స్టార్టర్ చెప్పుకుంటాం. నాన్ వెజ్ స్టార్టర్ ఎంబడి నోడుకోవాలి స్టార్టర్ చెప్పుకుంటాం. వాటి ఎంబడి ఒక రోటీ అంటే ఒక అంతే కదా, ఫస్ట్ రోటీ తోటి సెట్ అయ్యేటట్టు వెజ్ స్పెషల్ రైట్. దాని ఎంబడి అగ్గి రోటీ బటర్ నాన్ చెప్పు, ఒక అబ్బోలో ఫిష్. అందరి గురించి ఆలోచించారు కదా, 2 నిమిషాలు తక్కువ. అగ్గి అబ్బోలో ఫిష్ మర్చిపోదు, చికెన్ 65 సెమీ వెట్ మర్చిపోదు. ఇంకా అట్లా పోయి మేము సెటిల్ అయ్యి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేలోపు 1:32 అయిపోయింది టైం. అది కాకుండా వాడు ఫుడ్కి చాలాసేపు వెయిట్ చేయించిండు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయించిండు. అందరు మొహాలు చూడండి, ఫుడ్ కోసం వెయిట్ చేసుకుంటే ఎట్లా అయిపోయినాయో. అది కాకుండా నిద్ర కూడా వస్తుంది, అంటే కొంచెం వస్తుంది నిద్ర, కాకపోతే ఫుడ్ కోసం ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము ఆర్డర్ ఇచ్చింది
చికెన్ స్టార్టర్ అపోలో ఫిష్ అనమాట, 2 స్టార్టర్లు ఆర్డర్ ఇచ్చినాము. అట్లనే ముగ్లాయ్ చికెన్ కర్రీ, ముగ్లాయ్ చికెన్ కర్రీలోనే బోన్లెస్ ఒకటి, బోన్ ఒకటి, అండ్ ఇంకా తందూరి రోటీస్ ఆర్డర్ ఇచ్చినాము. కాకపోతే ఈరోజు ఏంటి అంటే మా అక్క బావ ఓన్లీ వెజ్ తింటారు, మిగతా అందరం నాన్ వెజ్ అనమాట. సో ఇంకా వాళ్ళ మొహం చూడండి, వాళ్ళు వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. వాళ్ళని మాకన్నా ఎక్కువసేపు వెయిట్ చేపించినారు. ఇప్పుడు కళ్ళ ముందు నిన్నే పెట్టి తినకుండా అట్లా బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ లో పని చేస్తున్నాను అని చెప్పాను. సుడిపాకు పైసలు ఉంటాయి కానీ నేను బ్యాంక్ మేనేజర్ కాదు, నేను ఏదైనా మార్నింగ్ కంపల్సరీ కొంతసేపటి దాకా ఏం చేయాలంటే మ్యాగీ సాయిబాబు మొహం చూడకూడదు, మనిషి వచ్చేవారు అది బేబీ కప్పించేవారు జాన్ అనిపిస్తుంది. ఆకలి అన్నారు. 1 2 8 members ఉన్నాయి కదా, 8 బటర్ నాన్ కాదు, 8 బటర్ नान डालो, हाफ ऑफ जो भी कर देता हूँ भाई, हम ना डाल लेते हैं यार, इसको थोड़ा टाइम लगता है। ले ऐसे से बना, ऐसे से बना, सर्विस से बना, मैं कर दो। 2 प्लेट नान छोड़ दो इन लोगों को, इन दोनों को छोड़ के మరి ఇంతసేపు మాకు ఏ ఫోకి టీ తింటున్నావు కదా నువ్వే, చింటన్న టేస్ట్ ఎట్లుంది? ఉసమా ప్లేట్ కొంచెం కదా, చెంచాలు ఉన్నాయి ఎడిటింగ్ లో తీసే. అపోలో ఫిష్ అంటే నార్మల్ గా బోన్లెస్ కదా, బాగానే ఉంటుంది. అందరు ప్లేట్లలో టైం పాస్ అయిపోతుంది. అక్క నువ్వు ఏం తింటలేవా? చికెన్ వద్దా, ఫిష్ వద్దా? అందరం ఫిష్ తింటాం. నువ్వు అక్క స్టార్ట్ అయింది యాక్షన్, వెనక కూర్చొని ఏ మరి అంత వేయకండి అబ్బా. ఫేమస్ అవు సరే తింటు అదే మెత్త గుడ్డలో వేసుకున్నాయి. ఏం చేస్తామంటే మళ్ళీ యూట్యూబ్ పడుతుంది. వస్తుంది మరి ఇంకంతా లొల్లి పెడుతుంది ఇంట్లో కూర్చొని. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఎంత కొట్టాలి యూట్యూబర్లు అందరినీ గ్రౌండ్ వేసి ఒకసారి చిన్న కంకరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఆడాపాలి జరుగుతే పెద్ద ఎక్కిన పిల్లలతో కొడతాం, కంకరాలతో లెమన్ ఒకటి బోన్ ఒకటి బోన్ చూడు పంపించారా ఆకెళ్ళండి. రోటీ తీసుకున్నాను. ఫిష్ బాగున్నాయి, ఫిష్ ముందు అదే
ఆర్డర్ ఇచ్చింది స్టార్టర్స్లో అపోలో ఫిష్ ఇంకా చికెన్ అని చెప్పిన కదా, వాడు క్వాంటిటీ ఎంత ఇచ్చినారు అంటే అసలు ఇంకా స్టార్టర్స్తోనే మాకు ఫుల్ కడుపు నిండిపోయింది అనమాట. మేము ఎప్పుడు బయటికి వచ్చినా రోటీస్ పక్కా 20 అట్లా చెప్తాము, కానీ ఈసారి చాలా మినిమం రోటీస్తో తిన్నాము. స్టార్టర్స్తో అంత కడుపు నిండిపోయింది మాకు. ఒక 2 hours అట్లా తిన్నట్టున్నాం మేము. ఇంకా తినుకుంటా అన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా మా అన్న వాళ్ళ లవ్ స్టోరీ చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది, సో వాళ్ళ లవ్ స్టోరీ చెప్పుకుంటున్నారు వాళ్ళు అందరికీ. అండ్ మేము ఎట్లా బయటికి వచ్చినప్పుడు నైట్ అవుట్స్ ఎట్లా చేస్తాం అనేది కొత్తగా వచ్చిన వదినకి కానీ బావకి కానీ తెలియదు కదా, సో వాళ్ళందరికీ చెప్తున్నాం అనమాట ఎట్లా తిరుగుతాము, ఎట్లా ఉంటుంది ఏంది అనేది. అండ్ అది కాకుండా ఇంకా మా అన్న చెప్తున్నాడు టాటూస్ గురించి. అప్పుడైనా అన్నీ ఇట్లా డ్రామాలాగా చేసుకుంటే చెప్తున్నాడు ప్రతి ఒక్కటి. మా వదిన ఎట్లా రియాక్ట్ అయింది మా అన్న చేసిన దానికి అనేది వాళ్ళ లవ్ స్టోరీలో. అట్లా కడుపు నిండిపోయింది అందరికీ. సో ఇంకా కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాం మేము. కూల్ డ్రింక్స్ ఏంటంటే నేను ఎక్కువ కూల్ డ్రింక్ తాగను, కానీ ఫుల్ నిండిపోయింది కడుపు. ఇంకా నేను సరిగ్గా సగమే తింటుంటే ఇంకా మా అన్న వాళ్ళు అంటున్నారు కుస్సు నువ్వు ఎందుకు సగం తింటున్నావు, నువ్వు తినాలి ఎట్లన్నా అంటే ఇంకా అట్లా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొంచెంసేపు డ్యాన్స్ లాగా ఇట్లా చేసుకుంటా ఇంకా కొంచెంసేపు తినుకుంటా అట్లా చేసినాము. ఇంకా మేము తినేసరికి టైం 3 అయిపోయింది అనుకుంటా. మేము వచ్చింది ఐ థింక్ 12:30, 1కి వచ్చినాము ఈడ. ఇంకా తిని పోయే వరకు 3 అయిపోయింది అనుకుంటా. అంతసేపు టైం పాస్ చేసినాం మేము. ఇది ఓవర్ నైట్ ఉండే డాబా కదా, అంటే డాబాస్ అంటే నార్మల్గా ఓపెన్ ఉంటాయి నైట్ అంతా. సో ఇంకా అట్లా ఎంతసేపు కూర్చున్నా ఏం కాదు అన్నట్టు మేము ఇంకా తినుకుంటూ కూర్చున్నాం అనమాట. అన్నీ ఫినిష్ చేయాలని ఎట్లన్నా. ఇంకా 2 రూపాయలు అయితే 3 వేలు 2982 ఏమన్నా అప్పటికి అవుట్ అయిపోయినా అక్కడ 1000 రూపాయలు తీసుకున్నాను. అది 25 అయింది అనుకుంటా. ఆడ అది నార్మల్ దాబా, ఈడ మొత్తం హైప్ చేసిండు అంతే కదా. ఈ సినిమాకి ఇచ్చింది ఐఫోన్ పెట్టేసిండు. సరే నేనే మంచిగా ₹1,00,000 2,000 దానికి. నా చైన్ ఇస్తాను నీకు. మొత్తం కడగడు. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. చూస్తున్నారు కదా టైం 3 అవుతుంది. అండ్ మేము పోయింది మళ్ళీ చెప్తున్నా జామ్ ఫ్యామిలీ దాబా. ఇది పటాన్ చెరువు దాటినాక హైవే మీద ఉంటుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ చాలా బాగుంది. 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు క్వాంటిటీ కూడా ఫుల్ ఇచ్చినారు. అండ్ ప్రైజెస్ ఇంకా వాళ్ళ అంబియన్స్కి కానీ ఇంకా సీటింగ్కి కానీ ఖచ్చితంగా హైయే ఉంటాయి కాబట్టి ఇంకా నేను ప్రైసెస్ ఎక్కువ చూడలేదు, ఎందుకంటే పే చేసేది మా వాళ్ళు కాబట్టి. సో నేను ఇంకా ప్రైసెస్ చూడలేదు, కానీ అంబియన్స్కి ఇంకా టోటల్ ఫుడ్కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఎవరైనా అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి జామ్. అట్లనే రిమ్జిమ్లో కూడా ట్రై చేయండి, ఇంకా బాగుంటాయి.
శివాని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు. పక్క చిక్కిపోయాడు, మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాడకం దేనికంటే తను దేవదాసు వాడటం వల్ల అంటే దుఃఖపట్టి ఏడ్చాడు, ముక్కు తీరుకున్నాడు. ఒక్క చుట్ట మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. వేస్తూనే తన అందాన్ని పొగడాలి, ఏ పూట కాబూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏ కోరినా లక్షణం తీసాలిరా వరం, అతిశయమైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Yeah, yeah, yeah. Don't marry, hey, be happy. టైం చూస్తుంది. Bye bye. బాయ్, గుడ్ నైట్ అమ్మా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ ఇంకా 4 అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయే వారికి. నైట్ ఇంకా పండుకొని లేచేవారికి మార్నింగ్ 10 అయిపోయింది ఎట్లయినా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అత్త వాళ్ళ ఇంట్లో సమ్మక్క పూజ ఉండే అనమాట. ఎందుకంటే మేడారం సీజన్ కదా, సో సమ్మక్క పూజ ఖచ్చితంగా చేసుకుంటాము. ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అంటే జాతర అయ్యే టైంలో ఒకసారి చేస్తారు, అయిపోయినాక ఇంకోసారి చేస్తారు అనమాట. అట్లా ఇది సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం రికార్డ్ చేయలే, ఇది సెకండ్ టైం ఇంకా ఎట్లన్నా రికార్డ్ చేద్దాం అన్నట్టు చేస్తున్నా. సో ఇంకా అట్లా పూజ చేస్తున్నారు అత్త వాళ్ళు. వాటర్ మత్తు ఎక్కుతుంది. దీనికి ఏం పోయారా? దానికి జుట్టు రా చెల్లెమ్మ. ఏమో ఇది ఆ సినిమాలో కాకుండా కాకచ్చిరే కచ్చి అట్లా పూజ అంతా అయిపోయినాక అందరం కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాం అనమాట. టైంపాస్ చేస్తున్నాము. నైట్ అవుట్కి పోయినాం కదా, నిద్ర ఎవరికి లేదు, అయినా కానీ అట్లనే మేల్కొని ఉన్నాము. ఎందుకంటే మాకు ఎన్ని ఉన్నా కానీ మేము అందరం ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా గోలగోలు ఉండాల్సిందే. సో ఇంకా అట్లా గోలగోల చేస్తున్నాము. నైట్ ఏమైనాయి, నైట్ జోక్స్ అవన్నీ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట పొద్దున్న లేచినాక. అండ్ కొంతమందే ఉన్నాం, మేము అందరం లేదు. మిగతా వాళ్ళందరూ నైట్ వస్తా అన్నారు డ్యూటీస్ అన్న అయిపోయినాక. సో నైట్ ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇంక ఈరోజు కూడా నైట్ అవుట్ ఖచ్చితంగా చేయాల్సిందే. మాకేందంటే అదే వీక్లో 4 days కంటిన్యూగా ఈ 4 days మాకు నిద్ర లేదు. ఎందుకంటే మేము 4కి 5కి వండుకున్నాడు అవుతుంది ఈవెంట్స్ వల్ల నైట్ అవుట్ చేసుకుంటా. అయినా కానీ ఈరోజు కూడా ఇంకా నైట్ అవుట్ అని ఫిక్స్ అయిపోయినాము. ఈసారి అందరం ఎందుకున్నామంటే అత్త ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవ్వరం లేకుండే, అందరు బిజీగా ఉండే. సో మమ్మీ వాళ్ళు, నేను, తమ్ముడు, చెల్లె మాత్రమే ఉండే. సో ఈసారి అందరు ఖచ్చితంగా వస్తా అన్నారు. సో ఇంక అందరం గ్యాదర్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఇంకా అత్త వాళ్ళు పూజలు కూడా చేసేసినారు, వంట కూడా అయిపోయినది. అత్త ఈరోజు ఏమేమి స్పెషల్ చేసిందంటే చికెన్ కర్రీ, ఎగ్, మసాలా ఎగ్, సాంబార్,
ఇంకా వెజ్ వాళ్ళకి ఒక 2 కర్రీలు చేసి పెట్టింది. మా అత్త చికెన్ మస్తు చేస్తుంది అనమాట. నేను మంచిగా చికెన్ అయితే గుమ్మేసిన. అండ్ ఓవర్ పనులలో ఉంటే వీళ్ళేమో రీల్స్ చేసుకుంటున్నారు అనమాట. అక్క విష్ ఏమో ఫోన్ చూసి బాగానే నవ్వుతాడు, కానీ అసలు రీల్స్లో నవ్వుతలేడు. మా అక్క ఏమో ఫీల్ అవుతుంది. అండ్ అత్త వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక రూమ్లో మేము నార్మల్గా అయినా కానీ హాల్ అంతా ఖాళీగానే ఉంటుంది, కానీ అందరం వచ్చి బెడ్రూమ్లోనే ఇరుక్కున్నాం అనమాట. ప్లేస్ ఉన్నా లేకపోయినా ఇంక అందరం ఆడనే ఇరుక్కొని ఉన్నాము. ఎట్లా అంటే డే అంతా అత్త వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది మాకు. అందరం మా బెడ్రూమ్లో కూర్చొని ముచ్చట్లు వేసుకోవడమే అయిపోయింది. ఎన్ని ముచ్చట్లు అంటే ఇంకా స్టోరీలు తవ్వుతా అంటే వస్తూనే ఉన్నాయి అనమాట. ఇట్లా అందరు గ్యాదర్ అయితే ఎట్లుంటుంది, ఇంకా అన్ని స్టోరీస్ చెప్పుకుంటా ముచ్చట్లు ఆడుకుంటా ఇంకా నవ్వుకుంటా ఇట్లనే అయిపోయింది ఈవినింగ్ వరకు మమ్మీ వాళ్ళతో టైంపాస్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు పిల్లల టైం వచ్చింది, మేము నైట్ అవుట్ చేస్తాం అనమాట బిల్డింగ్ ఎక్కి. లడ్డు 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 ఏంది ఫ్రాక్ వేసుకున్నావు ఏంది నువ్వు? లడ్డు ఇటు చూడు. లడ్డు సార్ మీరు మేడమా? మేడం సార్ మేడం అంతే. బట్టలు ఎట్లా వేసుకుని తెలిసి అంత బొర్రి మొత్తం కుంకుమ పసుపు. అయితే ఫ్రాక్ వేస్తారా? ఇంకా అట్లా డే అంతా గడిచిపోయింది అనమాట. అత్త వాళ్ళ ఇంట్లోనే మాకు డే కాదు నైట్ కూడా గడిచిపోయింది, కానీ నేను నైట్ వీడియో ఏం రికార్డ్ చేయలేదు. అండ్ ఇది ఏంటి అంటే చెప్పిన కదా అన్న వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందని. సో అత్త ఫస్ట్ టైం వచ్చారనమాట అత్త వాళ్ళ ఇంటికి వీళ్ళు. సో అత్త చీర పెట్టింది, వాళ్ళకు కూడా గుర్తుంటుంది అన్నట్టు నేను ఈ వీడియో రికార్డ్ చేసిన ఈ క్లిప్. అండ్ నైట్ కూడా గడిచిపోయింది చెప్పిన కదా. మేమే కాకుండా ఇంకా చాలా మంది కజిన్స్ వచ్చి ఉండే. అండ్ ఆ వీడియో కూడా రికార్డ్ చేసే టైం లేకుండే. ఆ రోజు కూడా ఇంకా మార్నింగ్ 4కి వండుకున్నాం మేము. నైట్ అంతా టైంపాస్ చేసినాం, డాడీ వాళ్ళతో కజిన్స్తో అందరం టైంపాస్ చేసినాము. సో ఆ రోజు కూడా ఎట్లయినా నిద్ర లేదు. ఇట్లాంటి డేస్ నాకు మస్తు ఉంటాయి అనమాట ఫ్యామిలీతోని. కానీ అన్ని రికార్డ్ చేసుకుంటూ పోతే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. కాకపోతే నేను మీకు కొన్ని క్లిప్స్ మాత్రమే చూపిస్తున్నా, జస్ట్ అట్లా పైన గ్లిమ్స్ లాగా. సో ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లు మీ జాతిరత్నాలు.